ఫ్రెండ్స్ ఇది బౌట్ 60 వాట్ సౌండ్ బార్ అండ్ ఇది మీబీ 80 వాట్ సౌండ్ బార్ రెండింటిని కూడా నేను చాలా డేస్ నుండి అయితే యూజ్ చేస్తున్నాను. రెండు కూడా మనకు 3000 బడ్జెట్లో మంచి ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి సౌండ్ బార్ కోసం చూస్తున్నారో ఈ వీడియో పక్కా హెల్ప్ అవుతుంది. ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ ఫస్ట్ మనము మీబీ సౌండ్ బార్ చూద్దాము అండ్ నెక్స్ట్ బోట్ సౌండ్ బార్ చూద్దాము. ఈ మీబీ సౌండ్ బార్ చూసుకుంటే రెగ్యులర్గా దీని ప్రైస్ మనకు 3000 నుంచి 3500 మధ్యలో ఫ్లక్చుయేట్ అయితే అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఆఫర్స్ టైంలో అండర్ 3000 రూపీస్ కూడా వస్తుంది. ఇక మనం ఫస్ట్ దీని డిజైన్ చూసుకుంటే ఫ్రంట్ అంతా కూడా మనకు మెటల్ మెష్ అయితే ఉంటుంది. సెంటర్లో మీవి బ్రాండింగ్ ఇచ్చారు అండ్ సైడ్స్ చూసుకుంటే మనకు కార్బన్ ఫైబర్ టెక్స్చర్ డిజైన్ అయితే ఉంది. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మిగతా ఇదంతా కూడా మనకు గ్లాసీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. టాప్ బ్యాక్ బాటమ్ ఇదంతా కూడా. అండ్ సైడ్స్ చూసుకుంటే మనకు 4 బటన్స్ అయితే ఉన్నాయి. పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ ఇంకొకటి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ ఇంకా మోడ్స్ ని కూడా షిఫ్ట్ అవ్వడానికి బటన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం పోర్ట్స్ చూసుకుంటే బ్యాక్ సైడ్ పవర్ ఇన్పుట్, ఆక్స్, కోయాక్సియల్ అండ్ యూఎస్బి పోర్ట్స్ ఇచ్చారు. మనకు HDMI ARC పోర్ట్ అండ్ ఇంకా ఆప్టికల్ ఇన్పుట్ అయితే ఇవ్వలేదు. అట్లీస్ట్ HDMI ARC ఇచ్చినా బాగుంది అనిపించింది నాకు. సో ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ చూసుకుంటే కన్సిడరింగ్ ది ప్రైస్ నాకైతే చాలా బాగా అనిపించింది. కాకపోతే నాకు డెలివరీ టైంలో సో ఒక చిన్న డ్యామేజ్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు. నేను అమెజాన్ ని కాంటాక్ట్ అయితే వాళ్ళైతే రిప్లేస్ అయితే చేస్తానైతే అన్నారు. సో మీకు కూడా ఏమైనా డ్యామేజ్ వస్తే మీరు రిప్లేస్ అయితే చేయవచ్చు. కాకపోతే నాకు చిన్నదే కదా అని చెప్పేసి నేనైతే రివ్యూకి మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఇలానే ఉంచుకున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా వస్తే మీరు రిప్లేస్ ఆర్ రిటర్న్ ఆన్ రిఫండ్ అయితే చేయొచ్చు. అండ్ యూఎస్బీ చూసుకుంటే మనకు 32 GB వరకు పెన్ డ్రైవ్ ని సపోర్ట్ చేస్తుంది. అండ్ మాక్సిమం 320 kbps MP3 ఫైల్స్ అండ్ ఒరిజినల్ క్వాలిటీ వేవ్ ఫార్మాట్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది బ్లూటూత్ 5.1 తో వస్తుంది. 2.2 ఛానల్ కాన్ఫిగరేషన్. టోటల్ 2 58mm ఫుల్ రేంజ్ స్పీకర్స్ అండ్ 2 సబ్ ఊఫర్స్ ని యూజ్ చేశారు. స్పీకర్స్ అండ్ సబ్ ఊఫర్స్ కలిపి మనకు టోటల్ అవుట్పుట్ చూసుకుంటే 80 వాట్ వరకు వస్తుంది. ఈ సౌండ్ బార్ ని నేను బ్లూటూత్, ఆక్స్, యూఎస్బి ఈ 3 ఇన్పుట్స్ ని కనెక్ట్ చేసి అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియో మోడ్స్ లో ప్లే చేసి టెస్ట్ చేశాను. ఏ పోర్ట్ లో ఎంత అవుట్పుట్ వస్తుంది అండ్ ఏ మోడ్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో దీనికన్నా ముందు మీరు కూడా కొన్ని ఆడియో శాంపుల్స్ ని ఇక్కడ వినండి. ఇది 2.2 ఛానల్ సౌండ్ బార్ కాబట్టి స్టీరియో సెపరేషన్ కూడా బాగుంది. కొంచెం కష్టమైన పని. మూవీస్ చూస్తుంటే లైట్ గా ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి నేను మూవీస్ చూసేటప్పుడు అండ్ సాంగ్స్ వినేటప్పుడు ఆక్స్ అండ్ ఇంకా బ్లూటూత్ రెండింటిని కనెక్ట్ చేసి కంపేర్ చేసి చూసాను. నాకు బ్లూటూత్ తో కంపేర్ చేస్తే ఆక్స్ అనేది కొంచెం స్టేబుల్ అనిపించింది. మనకు బ్యాలెన్స్డ్ అవుట్పుట్స్ అయితే వచ్చాయి. బేస్ కానీ వోకల్స్ కానీ ఎవ్రీథింగ్ కొంచెం బెటర్ అనిపించింది. నెక్స్ట్ మనం లౌడ్నెస్ గురించి మాట్లాడితే ఏదైతే వీళ్ళు 80 వాట్ అవుట్పుట్ ని క్లైమ్ చేస్తున్నారో నిజంగా 80 వాట్ అయితే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా లౌడ్ గానే అయితే ఉంది. సో 90% వరకు మీకు ఎక్కడ కూడా డిస్ట్రాక్షన్ ఫీల్ అనేది ఉండదు. బట్ మీరు 100% పెడితే మాత్రం స్లైట్ గా ఆడియో డిస్ట్రాక్షన్ అయితే అవుతుంది. సో ఈజీగా ఒక చిన్న రూమ్ ఆర్ మీడియం రూమ్ లైక్ 10/12 కానీ 12/12 హాల్ కానీ ఈజీగా సరిపోతుంది. నెక్స్ట్ వోకల్స్ చూసుకుంటే ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు డైలాగ్ చాలా క్లియర్ గా వినిపిస్తుంది. అండ్ మ్యూజిక్ వస్తున్నప్పుడు కూడా సింగర్స్ వాయిస్ ని చాలా బాగా సపరేట్ చేసి వినిపిస్తుంది. బట్ మాక్సిమం 90% కన్నా బిలోనే వినండి, మీకు బెటర్ క్లారిటీ అయితే వస్తుంది. మీరు 100% పెట్టుకుంటే మాత్రం వోకల్స్ బాగానే వినబడతాయి కానీ స్లైట్ గా డిస్ట్రాక్షన్ అయితే ఉంటుంది. ఇందులో మనకు మ్యూజిక్, మూవీ అండ్ న్యూస్ మోడ్ 3 మోడ్స్ అయితే ఉన్నాయి. నేను మాక్సిమం మ్యూజిక్ మోడ్ లోనే టెస్ట్ చేశాను. ఎందుకంటే మూవీస్ చూస్తున్నప్పుడు మూవీ మోడ్ లో పెడితే ఏదైనా యాక్షన్ సీన్ వచ్చినప్పుడు బేస్ అవసరం ఉన్న దగ్గర కూడా అసలు బేసే లేనట్టు సౌండ్ వస్తుంది. లైక్ గన్ ఫైర్ అన్నప్పుడు లేదా హెలికాప్టర్ ఎగురుతున్నప్పుడు
ఇలాంటి సిచ్యువేషన్స్లో మ్యూజిక్ మోడ్లో పెడితే బేస్ని ఇంకొంచెం ఎలివేట్ చేసి వినిపిస్తుంది. సో మీకు ఓన్లీ వోకల్స్ క్లియర్ ఉండాలంటే మూవీ మోడ్లోనే పెట్టండి, ఆర్ వోకల్స్తో పాటు అక్కడక్కడ బేస్ కూడా రావాలంటే మ్యూజిక్ మోడ్ పెట్టండి. నెక్స్ట్ మనం ఇన్స్ట్రుమెంటల్స్ గురించి మాట్లాడితే ఇన్స్ట్రుమెంటల్స్ కూడా దీంట్లో మనకు బ్యాలెన్స్డ్ ఉన్నాయి. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో మనకు ఈ గజ్జల్ సౌండ్స్ ఇవన్నీ కొంచెం వోకల్స్ని వీటిని డామినేట్ అయితే చేస్తుంది. వీటిని మనము అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే లేదు, ఇచ్చుంటే బాగుండి అనిపించింది. నెక్స్ట్ మనం బేస్ గురించి మాట్లాడితే దీనికి సపరేట్గా సబ్ ఊఫర్ అయితే ఏమీ లేదు. సో బేస్ ఎట్లుంటుందో అనుకున్నా, కాకపోతే నేను అనుకున్న దానికన్నా బాగానే ఉంది. సో మరీ హెవీ బేస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ కన్సిడరింగ్ ది ప్రైస్ అండ్ ఈ సౌండ్ బార్ ఓన్లీ వితౌట్ సబ్ ఊఫర్ వస్తుంది కాబట్టి బేస్ అయితే డీసెంటే ఉంది. ఓవరాల్గా 3000 to 3500 ప్రైస్ బ్రాకెట్లో మీరు మూవీస్ ఎక్కువ చూసే వాళ్ళైనా లేదా షోస్ ఎక్కువ చూసే వాళ్ళైనా ఇది పైసా వసూల్ డీల్ అని చెప్పొచ్చు. సాంగ్స్ కూడా బాగానే ఉంటాయి వినేటప్పుడు, కాకపోతే సాంగ్స్లో ఎక్కువ హెవీ బేస్ సాంగ్స్ వినే వాళ్ళకి మాత్రం దీంట్లో బేస్ కొంచెం తక్కువ ఉంటుంది. అన్న మరి దీంట్లో మైనస్లు ఏం లేవు అంటే ఒకటే మైనస్ అనిపించింది. దీంతో వచ్చిన రిమోట్ చాలా బేసిక్ ఇచ్చారు. దీంట్లో మనకి మ్యూజిక్, మూవీ అండ్ న్యూస్ ఈ 3 మోడ్స్ తప్ప మనం బేస్ ఆర్ ట్రెబుల్స్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. ఇది ఒక్కటి ఇచ్చుంటే నాకు బాగుండి అనిపించింది. నెక్స్ట్ సౌండ్ బార్ బోట్ 1160. ఇది నేను కొన్నప్పుడు 3000 రూపీస్ ఉండే అండ్ అప్పుడప్పుడు అండర్ 3000 కూడా వస్తుంది, 2500, 2700 అలా కూడా వస్తుంది. ఇది మీవితో కంపేర్ చేస్తే సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది. బట్ లౌడ్నెస్ లో మాత్రం ఇది 60 వాట్ కాబట్టి కొంచెం తక్కువ లౌడ్నెస్ అయితే ఉంటుంది. ఎక్కడికి ఎర్రకోటేసుకుని ఎగురుకుంటూ ఎక్కడికి అండ్ రిమైనింగ్ బేస్ కానీ ఆడియో కానీ ఎవ్రీథింగ్ ఇది కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఈ దరిద్రుడు చేసే పనుల మూలంగా నేను అడ్డమైన ఏదో రకాలు పట్టుకోవాల్సి వస్తున్నదా. ఈవెన్ మనకు గెజల్స్ దాంట్లో కొంచెం ఎక్కువ ఉండే కదా, దీంట్లో గెజల్స్ కూడా ఎక్కువ డామినేట్ అయితే చేయదు. సో ఓవరాల్గా ఆడియో మాత్రం బాగానే ఉంటుంది. బట్ లౌడ్నెస్ అనేది దానికన్నా కొంచెం తక్కువనైతే ఉంటుంది. అండ్ ఇంకొకటి దీంట్లో కూడా పోర్ట్స్ మనకు HDMI, ARC అండ్ ఆప్టికల్ పోర్ట్ని అయితే మిస్ చేశారు. సో సేమ్ మనకు మీవీలో కూడా ఈ 2 పోర్ట్స్ అయితే లేవు. హైలైట్ ఏంటంటే మనకు మీవీ రిమోట్లో ట్రెబుల్ అండ్ బేస్ అడ్జస్ట్ చేసుకోవడానికి బటన్స్ లేవు కదా, దీంట్లో మనము బేస్ అండ్ ట్రెబుల్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక్కటి నాకు ప్లస్ అయితే అనిపించింది. సో 2 సౌండ్ బార్స్ కూడా మనకు 3000 ప్రైస్ బ్రాకెట్లో బెస్ట్ సౌండ్ బార్సే. కాకపోతే ప్రజెంట్ ఈ బోట్ సౌండ్ బార్ ప్రైస్ 4000 అబోన్ అయితే ఉంది. సో మనకు చాలా సార్లు మనకు అండర్ 3000 కూడా వస్తుంది. సో 3000 అండర్లో వస్తే మాత్రమే ఈ సౌండ్ బార్ అయితే కొనండి. సో 3000 కన్నా ఎక్కువ ఉంటే మాత్రము సో మనకు మీవీ Q80 ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. 80 వాట్ అవుట్పుట్ తోని ఇంకా లౌడ్గా ఉంటుంది అది. సో దీనికన్నా అది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. బట్ 3000 అండర్లో వస్తే దీన్ని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. సో రెండింటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చెక్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.